దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాము. 23 నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? ఇది ఒక రకమైనటువంటి ప్రవచనాన్ని ప్రవచింపజేశాడు దేవుడు. ఎలాగంటే ఈరోజు ఈ వాక్యాన్ని మనము చదువుకుంటున్నాము. వాక్యము కంటే మనము ప్రవచనం అందాం. ఈ ప్రవచనాన్ని మనము చదువుకున్నాము కదా. యెహోవా దేవుడు ఒకే చోట ఉండే దేవుడు మాత్రము కాదు. అది ఇర్మియా ద్వారా ప్రవచించిన ప్రవచనము. దేవుడు ఒక చోట ఉండే దేవుడు కాదు, భూమి ఆకాశములకు దేవుడై ఉన్నాడన్న నిజాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు ఆయనను హృదయపూర్తిగా నమ్మి ఆయనను వెదకువారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులకు విశ్వాసఘాతకులకు దేవుడు దూరంగా ఉంటాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అది ఆయన వెదకువారికేమో ఆయన సమీపముగా ఉంటాడు దేవుడు. దుష్టులకు, దుర్మార్గులకు, ఘాతకులకు, దేవుని విస్మరించిన వారికి దేవుడు దూరంగా ఉంటాడట. ఇది పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నటువంటి మాట. ఇర్మియా ప్రవచించిన ప్రవచనము కూడా క్షుణ్ణంగా కనపడుతుంది. నేను సమీపమున నుండి దేవుడిని మాత్రమేనా, దూరమున నుండి దేవుడిని కానా? అంతే, ఘాతకులకి, దుర్మార్గులకి దేవుడు అందకుండా ఉంటాడు. ఎందుకంటే ఎంత చెప్పినా వినకపోతే దేవుడు మాత్రం ఎట్లాగా? అయితే దుష్టులకు, విశ్వాసఘాతకులకు ఆయన దూరంగా ఉంటాడు. అలాంటి వారి పెదవులకు దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఎలాంటి పెదవుల వారికి? దేవుని నమ్మి, దేవుని విశ్వసించి, దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు అండ, దేవుడే నా కొండ, ఆయన దుర్గము అని అనుకుంటున్న వాళ్ళకి ఆయన దగ్గరగా ఉంటాడట. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారి అంతరంద్రియములకు మాత్రము దూరముగా ఉన్నాడని ప్రభు ఇర్మియా ద్వారా పలికించిన మాట ఇర్మియా గ్రంథము 12:2లో మనం చూస్తున్నాము. పెదవులతో పలికిన మాటలు కాదు మనకి కావాల్సింది, హృదయపూర్తిగా రావాలి. హృదయపూర్తిగా దేవుని యందు విశ్వసించాలి, దేవుని నమ్మాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి. అవి ఏమి లేకుండా విశ్వాసము గలవాడను అంటే సరిపోదు. విశ్వాసము ఉన్నది అన్నంత మాత్రాన అతను విశ్వాసి కాదు. క్రియల మూలముగా విశ్వాసాన్ని పెంచుకోవాలి. క్రియల మూలముగా విశ్వాసాన్ని ఆత్మీయంగా దాన్ని మలచుకోవాలి. క్రియలు ఉండాలి. క్రియలున్న వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. కానీ అంతరంద్రియములకు దూరంగా ఉంటాడు. ఎవరి అంతరంద్రియములకు? దేవుని విస్మరించిన వారి అంతరంద్రియములకు, గర్విష్ఠులకు దూరంగా ఉంటాడని, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులని సొలొమోను గారు సామెతల గ్రంథములో 16వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో అనేక మంది క్రైస్తవులు దేవుని ఆలయానికి వస్తుంటారు, కాపరి బోధిస్తున్నట్టు వాక్యాన్ని వింటారు, అన్నీ కూలంకషంగా వింటున్నట్లు చూపిస్తుంటారు, కానీ సంఘానికి దగ్గరగా ఉంటారు, పరలోకానికి మాత్రం దూరంగా బ్రతుకుతారు. ఇది వీరికి దూరంగా ఉంటాడు దేవుడు. విరిగి నలిగిన హృదయులకు
దేవుడు ఆసన్నుడై ఉంటాడు. ఎప్పుడైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయాలకు దేవునికి నిజమైన మొరపెట్టే వారికి దేవుని రాకడ వాస్తవాలను గ్రహించుకొని దేవుని యందు యథార్థత గల వారికి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. ఇది నేను సమీపంగా నుండి దేవుడిని మాత్రమేనా, నేను దూరము నుండి వాడిని కాదా అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికించినటువంటి ప్రవచనములో. వాస్తవాలను గ్రహించుకొని దేవుని యందు యథార్థత గల వారికి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. పరిశుద్ధ హృదయం కలిగి నిత్యము దేవునికి స్తోత్ర గీతములతో స్తుతులు అర్పించుచు దేవునికి ప్రార్థనలు చేయుచు పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను, ప్రవచనాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకుంటున్నటువంటి ఈ భాగ్యాన్ని నీవు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు 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 నాయన తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, ప్రతి ఒక్కరికి దేవ నీవు దగ్గరగా ఉండేలాగున ప్రతి ఒక్కరి మనసును దేవ నువ్వు నాయన నీ వశములో ఉంచుకొని ప్రభువా అందరికీ దగ్గరగా ఉండేటట్టుగా దేవ మాకు అంత ఆత్మీయత అనుగ్రహించమని నిన్ను వేడుకొనిచుంటున్నాము నాయన. కృపగల ప్రభువా, మాలో ఎవరైనా తండ్రి దేవ అపవాది ఒడిలో పడకుండా తండ్రి నీవు మమ్మల్ని పరిశుద్ధాత్మని ద్వారా దేవ మమ్మల్ని కాపాడుచు మేమందరము నీ బిడ్డలుగా ఉండులాగా దీవించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్. ఆమెన్.